వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ దేశ ప్రతిష్ట దిగజార్చేలాగా కేంద్ర హోంశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూర్చుని మాట్లాడుకున్న మాటలు ఏం మాట్లాడుకున్నారో తెలియకుండా ఎవరో ఏదో చెప్పారన్నట్టు ఆయన అసందర్భ వీడియోలో మాట్లాడితే దాన్ని పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించారు ఆయన్ని. నీకు ఎవరో చెప్పారని. ఆ ప్రశ్నించడాన్ని పట్టుకుని కొంతమంది చేత ప్రేరేపించబడి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు పేలుతూ ఎలా వ్యవహరించారో చూసాం. ఆ ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాన్ని చిలువలు పవలు చేసి ఎలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టకముందు ఒక ప్రముఖుడు, కాంగ్రెస్ నాయకుడు వెధవా అంటూ సంబోధించిన తర్వాత నువ్వెవడు ఇక్కడికి రావడానికి అన్నప్పుడు ఇది నీ అబ్బా జాగీరా, నేను వస్తాను, పోటీ చేస్తానని ప్రకటించాడు ఆయన. జరిగింది అది. దాన్ని చిలువలు పలవలు చేసి ఆ వీడియోని కట్ చేసుకుంటా ఎలా మాట్లాడుతూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఎలా బూతులు తిడుతూ తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నాం. కొద్దిమంది చేత మాత్రమే అలా పెయిడ్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టకముందు పోలీసు వారికి విన్నవించుకున్నారు ప్రెస్ మీట్ పెడతానని చెప్పి. పోలీసు వారు అనుమతించలేదు. కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా రిజిస్ట్రార్ తిరస్కరించారు. టెక్నికల్గా ఏం జరిగింది, ఎందుకు తిరస్కరించారు, పోలీసు వారు ఏం సమాధానం చెప్పారు, కోర్టు ఎందుకు తిరస్కరించి ఉంటుంది, అసలు దీని అంతటి వెనకాల ఉన్నది ఎవరు ప్రేరేపిస్తే ఈ సినారీ అంతా జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టడం వల్ల ఆ రెచ్చగొట్టే వారికి వచ్చే ఉపయోగం ఏంటి? కొంతమంది నిన్న కూడా ప్రెస్ మీట్లు పెట్టి సినిమా పరిశ్రమ దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రశ్నించడం వేరు, బూతులు తిట్టడం వేరు. వీళ్ళు చేసే పని బూతులు తిట్టడం. వీటన్నిటి మీద సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఇటీవల జరిగిన పరిణామాలన్నీ మీరు చూసే ఉంటారు. కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, దానికి స్పందిస్తాయని నేను పోటీ చేస్తాననడం, పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం, కోర్టు కూడా అనుమతించకపోవడం, టెక్నికల్గా ఏం జరిగి ఉండొచ్చు అంటారు, వాళ్ళు చెప్పిన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు, పవన్ కళ్యాణ్ గారి స్పందన మీద ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఒకవేళ ఎన్డీఏ పోటీ చేస్తే ఇక్కడ రాజకీయ సినారియో ఎలా ఉండే అవకాశం ఉంది, ఎవరికి లాభం ఎవరికి నష్టం, దీని అంతటి వెనకాల కాంగ్రెస్ హస్తం ఉంది అన్న ప్రచారం ఇప్పుడు వస్తూ ఉంది బయటికి. మొదట్లో బీఆర్ఎస్ ప్రేరేపిత ప్రెస్ మీట్లు అని అన్నారు, కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ స్పందిస్తూ ఎక్కువ వాళ్లే తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని కానీ, పోటీ చేయబోయే పార్టీలను కానీ ఉద్దేశించి. ఎందుకు ఇలా కెలుక్కున్నారంటారు? జరగబోయే పరిణామాలు ఏంటి? ఎందుకు కెలుక్కున్నారు అంటే 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి 2 తెలుగు రాష్ట్రాలు ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తాంబూలాలు ఇచ్చేశాను, కొట్టుకు సావండి అని విశ్లేషకుడుగా, మేధావిగా చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తి చేసిన కామెంట్స్, ఆయన చేసినటువంటి ఇగ్నైట్ చేసినటువంటి ఫైర్ ఇంకా ఉధృతంగా స్ప్రెడ్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే సరే, తర్వాత పెద్ద మనిషి ఒప్పుకున్నాడు, క్లారిఫికేషన్ ఇచ్చాడు, పొరపాటు అయిందన్నారు. అదే సందర్భంలో ఆయన మీద కొన్ని కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయినాయి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా స్పందించి నాగేశ్వర్ గారు అంటే నాకు అభిమానం, వదిలేయండి అన్నారు. సమస్య అంతటితో సమసిపోవాలి కదా. రాని పోలీసులు ఎవరి నోటీసును ఉటంకిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి బండబూతులు తిట్టడం, అంతటితో సమస్య పోనివ్వకుండా ఎవరి ప్రయోజనాల కోసం ఏ కలర్ ముసుగేసుకొని 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఎందుకు సృష్టిస్తున్నారు? ఒక రాజకీయ పార్టీ వేరే రాష్ట్రంలో మీటింగ్ పెట్టకూడదా? నా స్ట్రైట్ క్వశ్చన్. పెట్టకూడదు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది? తెలంగాణలో ఏం పని అంటే బీజేపీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏం పని అంటే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఆఫీస్ ఎందుకు పెట్టింది? అక్కడ ఏం పని అంటే మహారాష్ట్రలో పెట్టింది అన్నారా అప్పుడు? మరి జనసేనకి ఇక్కడ ఏం పని అంటే ఎందుకు ఇది కరెక్టా? ఎందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? నాకు అర్థం కాల. దానివల్ల జరిగే ప్రయోజనం ఏంటి? వాళ్ళకి పోనీ కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా? ఉండవచ్చు. స్వార్థ రాజకీయ ప్రయోజనం ఉండవచ్చు. నేను చెప్తా ఏం ప్రయోజనమో కూడా. రాజ్యాంగంలో ఆర్టికల్ 19A, 19B, 19C, 1C ఏం చెప్తుంది? వాక్ స్వాతంత్రం, వాక్ స్వేచ్ఛ ఒకటి. ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఇది కదా రాజ్యాంగం చెప్తుంది. మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ హైదరాబాద్లో ఎందుకు మీటింగ్ పెట్టకూడదు? సరే, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు అడిగారు, ఈ నేపథ్యం అంతా ఒకసారి విశ్లేషణ చేయవలసి వస్తే నాకు సమాధానం లేని ప్రశ్నలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. వీటికి ఎవరు సమాధానం చెప్తారో చెప్పాలి వీడియో చూసిన వాళ్ళు. ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో 2,000 మందితో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. క్లోజ్డ్ డోర్ మీటింగ్ అయినప్పటికీ, పబ్లిక్ మీటింగ్ కానప్పటికీ ఒక రాజకీయ పార్టీ మీటింగ్ కాబట్టి పోలీస్ పర్మిషన్ ప్రొసీజర్ ప్రకారంగా అప్లై చేశారు. పోలీసు వాళ్ళు ఇచ్చిన రిప్లై ఆ లెటర్లో ఇన్ రైటింగ్. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు పర్మిషన్ అని అంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ఒక మీడియాలో కొన్ని కామెంట్స్ చేశాడంట.
ఆ కామెంట్స్ మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు, రాజకీయ నాయకులు ఆయన దానికి అగనెస్ట్గా కౌంటర్స్ మాట్లాడారంట. ఆ నేపథ్యంలో తెలంగాణ ఆత్మవిశ్వాసం, సెంటిమెంటు, ఆత్మ గౌరవం దెబ్బతిందంట. దెబ్బతిన్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య వచ్చిందంట. అందువల్ల మీటింగ్కి పర్మిషన్ ఇవ్వము అని వాళ్ళు ఇన్ రైటింగ్ పోలీసు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు రాసింది ఎలా ఉందంటే నవ్వుకునేలా ఉంది. అదే ప్రొఫెసర్ నాగేశ్వర్ కేంద్ర హోంమంత్రిని పట్టుకుని నేను విన్నాను, ఆయన ఇట్లా అన్నాడు, నాకెవరో చెప్పారు అని అన్నప్పుడు దేశ ఆత్మగౌరవం దెబ్బతినలేదా? దేశ ప్రతిష్ట ఏంటి? హోంమంత్రి పరువేంగాను. ఒక విశ్లేషకుడు కామెంట్స్కి ఇంకొక రాజకీయ పార్టీ కామెంట్స్ కౌంటర్ కామెంట్స్ చేస్తే, ఇంకొక రాజకీయ నాయకులు కౌంటర్ కామెంట్ చేస్తే దానికి రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రజలకి ఏంటి సంబంధం? అది పోలీసు వాళ్ళు ఆ రైటింగ్లో ఆ మాట ఇవ్వచ్చునా? అంటే ఏంటి దీంట్లో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇలా పోలీసు వాళ్ళు రైటింగ్లో లెటర్ ఇవ్వటం వల్ల నాకు కొంత అనుమానాలు ఉన్నాయి. ఇది కరెక్టా? హేతుబద్ధమేనా? సబబేనా? ఫస్ట్. సెకండ్ క్వశ్చన్, సబ్సిక్వెంట్గా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ జనసేన పార్టీ వాళ్ళు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళు ఆశ్చర్యంగా రిజిస్ట్రీ వాళ్ళు స్వీకరించకుండా రిఫ్యూజ్ చేశారు. వాళ్ళేం రీజన్ చెప్పారండి? ఇది అంత అర్జెంట్ కాదు, స్వీకరించే అంశం కాదు అన్నారు. ఎందుకు అర్జెంట్ కాదు? ఈరోజు మీటింగ్ పెట్టుకోవాలా? పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ నేను అప్లై చేశాను అంటే నువ్వు 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత డెసిషన్ తీసుకుంటావా? ఇది ఎందుకు అర్జెంట్ కాదు? ఈరోజు కావాలి కదా డెసిషన్. అర్జెంట్ కాదని తిరస్కరించారు. అంటే టెక్నికల్గా కూడా వెనకాల ఎవరో ఉండి అలా చేపించే అవకాశం ఉండి ఉండొచ్చా? మరి ఇవి ఇందులో ఏముంది కాన్స్పిరెన్సీ? ఏదో ఉండింది కదా. ఇక 3వ అంశం చూద్దాం. దీని తర్వాత స్టెప్ ఏం జరిగింది? ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేటువంటి విశ్లేషకులు ఆయన తెర మీదకి మళ్ళీ వచ్చాడు. సమసిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు. జర్నలిస్టులు అని కొంతమందిని కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు ఇప్పటికి 2 పెట్టారు. నిన్న మొన్న పెట్టారు, 4 రోజుల క్రితం ఒకటి పెట్టారు. అందులో ప్రధానంగా ఆయన ఏమంటారంటే, నా కామెంట్స్ మీద కౌంటర్ కామెంట్ చేశారు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తలవంపు, ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం, తెలంగాణ విద్రోహం, దేశద్రోహం, రకరకాల పదాలు వాడారు. అంటే ఆయన మాట్లాడింది తప్పని సమీక్షించుకుని క్షమాపణ చెప్పి మళ్ళీ మాట దాటేసి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడంలో దీని వెనకాల కుట్ర అయితే ఉన్నదో స్పష్టంగా అర్థమవుతాం. లేకుండా ఎందుకు మళ్ళీ పైకి తీసుకొచ్చారు తెర మీదకి? ఆయన ఏమంటారంటే, ఆయన మాటల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీకి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడారు అని కామెంట్ చేశారంట. ఆ కామెంటు తెలంగాణ ఆత్మ గౌరవానికి దానికి సంబంధం ఏంటి? కామెంట్కి కౌంటర్ కామెంట్ ఇస్తే ఈయన వివరణ ఇవ్వాలా, ఖండించాలా? అంతే కదా. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? అంతే కదా. ఈ 2 వ్యక్తుల మధ్య లేదా 2 వర్గాల మధ్య జరిగినటువంటి కామెంట్స్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఆపాదించి ఆత్మవిశ్వాసం, తెలంగాణ ఆత్మగౌరవం ఏంటి? ఆత్మగౌరవం మళ్ళీ ఎందుకు మొదలుపెట్టారు ఈ ఉద్యమాలని? రాష్ట్రానికి ఆయన కామెంట్స్కి సంబంధం ఏంటి? అంటే పాలకులు తమ చేతకానితనాన్ని అభివృద్ధి చేసుకోవడం చేతగాక మళ్ళీ విద్వేషాలు రచ్చగొట్టి ఆ సెంటిమెంట్ మీద మళ్ళీ నిప్పులు పోసి నూనెసి రాజేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే భాగమైన ఇదంతా. రాజకీయ లబ్ధి కాకపోతే వ్యక్తిగత కామెంట్స్కి, వ్యక్తుల మధ్య జరిగే కామెంట్స్కి ఈ మొత్తం రాష్ట్రానికి ఎందుకు ఆపాదించారు? సంథింగ్ రాంగ్, ఇంటెన్షన్ వేరే ఉంది అనేది స్పష్టం అవుతా ఉంది, చాలా క్లియర్గా అవుతా ఉంది. ఆయన కౌంటర్ ఇవ్వాలి కానీ తెలంగాణ మొత్తానికి ఎందుకు ముడిపెడుతున్నారు దీన్ని? ప్రజలు వేరు, పాలకులు వేరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్లో. ప్రజలు బాగానే ఉన్నారు, మరి పాలకులు ఎందుకు ఇట్లా చిచ్చులు పెడుతున్నారు? ప్రజలు ఎవరు గొడవలు, విద్వేషాలు కోరుకోవట్లేదు. ఇది ఒక పార్ట్ అయితే సరే. పర్మిషన్ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఓవరాల్గా అవుట్లైన్ ఆఫ్ ద కామెంట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చూసినట్టయితే తెలంగాణకి ఆయనకున్న లింక్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన హోమ్ టౌన్ హైదరాబాద్, ఆయన పార్టీ పెట్టింది ఇక్కడే జనసేన. సో వేరే పార్టీ వేరే రాష్ట్రంలో ఉన్నా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవచ్చు, అది వేరే విషయం, రావచ్చు. వేరే పార్టీ ఆఫీస్ ఫస్ట్ ఆఫీస్ ఇక్కడే కదా. ఆయన మాట్లాడుతూ తెలంగాణకి ఆయనకున్న అనుబంధాన్ని వివరించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కామెంట్స్ చేశారు. అంతటితో ఆగారా? ఈ కామెంట్స్ ఒక్కొక్క బిట్టు ఒక్కొక్కరు తీసుకొని దాని మీద మళ్ళీ పెద్ద ఎత్తున ఫైర్, నిప్పుని రాజేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఏదో కావాలని చేస్తున్నట్టు, ఎవరో ప్రయోజనాల కోసం చేస్తున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు, రాజకీయ ముసుగేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు? ఒక మాట, కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో బతికున్నగా అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బెదిరించారని ఒక సంఘటన వివరించి చెప్పారు. అప్పుడే భయపడలేదు నేను, ఇప్పుడు భయపడతానా అన్నాడు. అంటే అది వివరించే ప్రయత్నం, ఉదాహరించాడు ఆయన జరిగిన సంఘటన చెప్పాడు. చెప్తే దానికి కేవీపీ రామచంద్రరావు, రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా చెప్పబడే వ్యక్తి, ఒక లెటర్ ఇచ్చాడు.
ఇట్లా నువ్వు వైఎస్ రాజశేఖర్ని అవమానపరుస్తావా, ఆయన నిన్ను బెదిరించలేదు, అది ఇది నిరూపిస్తే అది చేస్తా ఇది చేస్తా ఏదో ఇచ్చాడు. సార్ ఆయన నిన్న మీ సందర్భం వచ్చింది కాబట్టి నాకు డౌట్ అడుగుదాం అనుకుంటున్నా. ఆయన ఆవేశంగా మాట్లాడాడు, లెటర్స్ అందించాడు, 10 కోట్లు ఇస్తాను అన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆయనకి అంత ప్రేమ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్యని విజయమ్మని కోర్టు మెట్లెక్కించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డ షర్మిలారెడ్డిని రోడ్డు మీద తిప్పుతా అంటే ఎందుకు ప్రశ్నించలేదు? తండ్రి ఉండగా సమాన ఆస్తి అన్నప్పుడు ఆ పంచినప్పుడు ఈయన కూడా ఉన్నాడన్న ప్రచారం కూడా జరిగింది. ఆ నిజాన్ని బయటపెట్టి జగన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలా? ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మక ద్రోహం చేసినట్టు కదా. మీరు ఇంకా ఒకటి మర్చిపోయారు, ఆమె పుట్టుకునే ప్రశ్నించారు కదా. పుట్టుకుని ప్రశ్నించారంటే జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ఎంత చవటో అది స్పష్టత ఇచ్చింది. అటువంటి అప్పుడు కూడా స్పందించలేదే, మరి ఈ కామెంట్ని ఎందుకు స్పందించారు? ఇది అసందర్భం. ఒక రకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అవసరం లేదు కదా. అంటే ఇందులో ఏదో రాజకీయ కోణం ఒకటి ఉంది. రాజకీయ కోణం అంటే కాంగ్రెస్ కోణం స్పష్టంగా కనబడతా ఉందిగా కదా. ఆయన చేత ఎవరో కొంతమంది చేపించారు. రెండో అంశం తీసుకుందాం. ఆయన తెలంగాణలో ఉన్న కొంతమంది పెద్ద వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, కవులు, కళాకారులు, మేధావులకి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా గద్దర్ అంశాన్ని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గద్దర్ గురించి మాట్లాడుతూ, గద్దర్ నాకు చాలా క్లోజు, నన్ను ఒరే అనే అంత చనువు ఉంది, నేను అన్నా అంటాను అంత. ఆ విషయం ఆయన అనేక వీడియోలో స్పష్టంగా చెప్పారు. ఆయన గద్దర్ గారే చెప్పారు గతంలో. ఈయన దాన్ని ఎగ్జాంపుల్గా చెబుతూ నాకు అంత బంధం ఉంది తెలంగాణ ప్రజలతో అని చెప్పే ప్రయత్నంలో భాగంగా అప్పట్లో నాకు ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందరా, కారు కొనివ్వంటే కొనిచ్చాను అని ఒక ఉదాహరించే ప్రయత్నం చేశాడు. ఆగారా? అంతటితో ఆగల. వెంటనే ఈ యొక్క కామెంట్ని కట్ చేసి గద్దర్ గారి కూతురు వెన్నెల గారి చేత తెలంగాణ దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరిచాడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఒరే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు దళితుల గౌరవాన్ని ఆయన కించపరిచారు. ఆయన అనేక సందర్భాల్లో గద్దర్ గారు ఆడి జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకునే స్వేచ్ఛ స్వతంత్రం నాకు ఉందని చెప్పి ఆయన స్వయంగా చేసిన వీడియోలు ఉన్నాయి కదా. ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఒకటి. రెండోది, దీన్ని తెలంగాణ రాష్ట్ర దళితుల ఆత్మగౌరవాన్ని చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? దీని వెనక ఏముంది? ఇంతటితో ఆగల. ఒక యాదగిరి అని ఒక పెద్ద మనిషి మళ్ళీ అంటారు ఈ పాయింట్ మీద. లేదు పవన్ కళ్యాణ్ చెప్పిన తప్పు. 2006లోనే గద్దర్ గారికి ఇన్నోవా ఉంది అన్నాడు. సరే, ఇన్నోవా ఉందా లేదా, ఈయన ఇచ్చానని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఒక కనెక్టివిటీ ఉంది, బంధం ఉందని చెప్పే వాళ్ళిద్దరికి ఉన్న బంధాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశాడు. కానీ దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? దళితులకు చుట్టేశారు. ఇది ఎలా కరెక్ట్? దీని వెనకేంటి? ఇంతటితో ఆగారా? విగ్రహాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ ఈ విగ్రహం, అక్కడ ఆ విగ్రహం, ఆ రాష్ట్రంలో ఈ విగ్రహం, ఈ రాష్ట్రంలో ఆ విగ్రహం. విగ్రహాల ప్రస్తావనకి దీనికి సంబంధం ఏంటి? ఇంతటితో ఆగారా? ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా నీ అయ్య జాగిరా అని అన్నారు. ఎందుకు అన్నారంటే దేర్ ఈజ్ ఎ లింక్ ఫర్ దాట్. దాన్ని స్పష్టం చేయడం కోసం అన్నారు. దాని మీద మళ్ళీ నీ అయ్య జాగిరా, నా అయ్య జాగిరా. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడారు. మరి వాళ్ళు ఆ మంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలు అట్లా మాట్లాడి రెచ్చగొట్టవచ్చునా? ఆ మాట్లాడొద్దు కదా. అంతటితో ఆగల. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పంపించేస్తా అన్నారు మంత్రివర్యులు కోమటిరెడ్డి. పంపించవచ్చు, తప్పే ఉంది, పంపించి వాళ్ళు చేయొచ్చు. అంటే ఏ రాష్ట్రంలో వేరే రాష్ట్రం కాంట్రాక్టర్స్ ఉండకూడదా? మరి ఆ తెలంగాణ కాంట్రాక్టర్స్ ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉన్నారు. ఈడ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేస్తారు. అది భారతదేశం ఒక వెంకటరెడ్డి గారి కంపెనీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేస్తాం. మరి అదే మనిషి తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టులు పంపిస్తానంటే ఇది విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కాదా? ఇంతటితో ఆగారా? మధ్యలో కవిత ఎంటర్ అయింది. రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. ఇది ఎవరి ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధానం? ఈ మాటలు ఎందుకు రావాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంటి? వీళ్ళు మాట్లాడుతున్న ఉద్రేకాలు రెచ్చగొడుతున్న అంశాలేంటి? రొయ్యలు అమ్ముకోవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో రొయ్యలు వీళ్ళ నాన్న అక్కడికి వెళ్ళి రొయ్యలు పెరగవా, చేపలు పెరగవా, లేకపోతే తినరా, ఏమని ఆమె ఉద్దేశం ఏంటి? వీళ్ళ నాన్నగారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి రొయ్యల పులుసు, చేపల పులుసు తినొచ్చారు. రోజారెడ్డి పెట్టిన చేపల పులుసు తిని అబ్బో అమ్మో హ్యాపీ అన్నాడు. మరి ఆమె ఆ విధంగా మాట్లాడటం ఎవరి ఆత్మ గౌరవాన్ని కించపరచడం? అది ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది? ఇలా ప్రతి అంశాన్ని, మాట్లాడిన ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి చేకూర్చాలని ఎవరికో, అది మనకు అర్థమవుతుంది ఎవరికో అనేది. ఈ విధంగా రచ్చ చేసి సామరస్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎలా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు పొట్టి శ్రీరాములు గారికి ముడి పెడతా ఆ నేపథ్యాన్ని గుర్తు చేసి దాని గురించి ప్రస్తావించారు. పొట్టి శ్రీరాములు గారు దేనికి నిరాహార దీక్ష చేశాడు, దేనికోసం పోరాడాడు, ఇవాళ జరిగింది ఏంటి, ఖండించాల్సింది పోయి దానికి దీనికి లింక్ పెట్టడంలో కూడా అర్థం లేదనిపించింది. అదే
నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో కూడా. కేటీఆర్ అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని. అంటే ఈ విషయం మనం సునిశ్చితంగా డీటెయిల్ ఇన్డెప్త్గా ఆలోచించినట్టయితే కాంగ్రెస్ మంత్రులు స్వయంగా మాట్లాడిన మాటలు డ్యామేజింగ్ నంబర్ 1. వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర మాటల్ని సమర్థించే విధంగా సపోర్ట్ చేసే విధంగా ఉంది నంబర్ 2. ప్రొఫెసర్ నాగేశ్వర అయిపోయిన అంశాన్ని మళ్ళీ లేవనెత్తాడు కావాలని నంబర్ 3. మరి పవన్ కళ్యాణ్ మాటల్ని వక్రీకరిస్తూ బిట్లుగా వేరే వాళ్ళ చేత కౌంటర్స్ ఇప్పిస్తున్నారు ఇప్పటికి కూడా. సో ఈ నేపథ్యం అంతా చూసినట్టయితే ఏదో కొంత రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలకి కావాలని ఈ వ్యక్తులు కొంతమంది చేస్తున్నారు. ఒకటి అంటే పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకు పెట్టి బీజేపీని కాల్చే ప్రయత్నం చేశారంటారా? కానీ జరిగింది ఏంది? కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు అల్టిమేట్గా ఏదో అనుకుంటే ఏదో జరిగినట్టుగా ఆ పరిస్థితిని సిచ్యువేషన్ బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామని డిసైడ్ చేశారు, ప్రకటించారు. ఎట్లా ఉంటాయంటే పరిస్థితుల ప్రభావం. గతంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన పొత్తు ప్రకటన చేశారు అనివార్యంగా. మరి ఈ రోజున ఈ మాటలు, ఈ ఉద్రిక్త వాతావరణం, వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర కోణంలో ఉన్నటువంటి మాటలను చూసి తెలంగాణలో పోటీ చేస్తున్నామని చెప్పేశారు. మరి ఇప్పుడు కూటమి, బీజేపీ సపరేటు, జనసేన, టీడీపీ కలిసా సంథింగ్ మొత్తానికైతే ఒక వ్యవహారం అయితే అక్కడ కూటమిగా పోటీ చేసినప్పుడు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, ఎన్డీఏలో కూడా ముగ్గురు భాగస్వాములు అయినప్పుడు ఇక్కడ పోటీ చేస్తే కూటమిగానే పోటీ చేసే అవకాశం ఉంటుంది కదా. అంటే అది పార్టీలు ఇంకా టూ ఎర్లీ టు డిసైడ్ కాబట్టి మొత్తానికైతే డిసైడ్ చేయలేదు. ఆయన అయితే ప్రకటించాడు బీజేపీ పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా మహానాడులో లోకేష్ గారు స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో ముందుకు వెళ్తామన్నారు. తర్వాత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత బాబు గారు కూడా మాట్లాడుతా ఖండించారు విషయాన్ని, మాట్లాడే విషయాలన్నీ. ఎవరైనా ఎక్కడికి వెళ్ళైనా మీటింగ్ పెట్టవచ్చు, ఎందుకు రచ్చ చేస్తున్నారు అన్నాడు ఆయన. ఆ రెండో రోజునే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూడా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే దీంతో పాటుగా గతంలో ప్రధానమంత్రి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకుంటే మొత్తానికి వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంది. కానీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం చూసినట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ రెండు ప్రధానమైనగా, బీజేపీ సెకండ్ లైన్లో ఉంది, అది వేరే విషయం. అయితే ఈ నేపథ్యం రాజకీయ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ విషయం ఒక విలేకరు అడిగితే మా పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పేశాడుగా అన్నాడు. అంటే ఆయన అన్నమాట నీ అయ్యా జాగీరా ఎందుకు వచ్చావంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సమర్థించినట్టే కదా. అది అట్లా అనేది లేకుండే. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న స్టాండ్ ఏమో సార్ అది అయి ఉండొచ్చు. అంటే వ్యూహాత్మకంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని వ్యవహరిస్తూ ఉంటారు. ఆ వ్యూహాత్మకంగా వెళ్ళటంలో తప్పులాడ్డు లేసారని చెప్పి అనుకోవాల్సి వస్తుందిగా. ఆ వ్యవహారం ఇప్పుడు ఏమైంది, ఎవరికి నష్టం అని ఆలోచిస్తే ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా నష్టపోయేది కాంగ్రెస్. అది వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భుజాలు తడుముకోకుండా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ ప్రసంగంలో వచ్చిన మాటలను బట్టి స్పందిస్తే బాగుండేది. అసలు చిన్న విషయాన్ని వీళ్ళు ఇంత పెద్దది చేసి రచ్చ చేసి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు, మళ్ళీ అది ఇది మొత్తం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీనివల్ల కాంగ్రెస్కి ఇబ్బందికరమైన పరిస్థితి తెలంగాణలో. రాబోయే రోజుల్లో దీని ఎఫెక్ట్ ఒకవేళ టీడీపీ, జనసేన తెలంగాణలో పోటీ చేస్తే ఈక్వేషన్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే అతను ఒక రాజకీయ రంగు ముఖం మీద వేసుకొని ఆ రంగు బయటికి తీసి వచ్చి ఉంటే బాగుండేది. సమసిపోయిన ఇష్యూని మళ్ళీ ఎందుకు లేవనెత్తవలసి వచ్చింది, దాన్ని రాష్ట్రాల మధ్య పెద్ద ఏదో ఆయన తెలంగాణ ఫేస్ అన్నట్టుగా ఎందుకు క్రియేషన్ జరిగింది అనేది ప్రధానమైనటువంటి అంశం. అలా చేసేది లేకుండే అనవసరంగా వీళ్ళు పెద్దది చేసి రెండు రాష్ట్రాల మధ్య సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. ప్రజలు బాగానే ఉన్నారు, సామరస్యంగానే ఉన్నారు. ఇది పార్టీల మధ్య కొంతమంది రేపెచ్చినటువంటి రచ్చ. ఇప్పుడు సహజంగా తెలంగాణలో అయితే 3 పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. 3 పార్టీలు ఎన్నికలు తలపడతా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఏం జరిగిందో మనందరం చూసాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తూ ఉంది. ఇవాళ ఈ నేపథ్యం చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా పోటీ తయారైంది. ఏ పార్టీలు ఎవరితో కలిసి పోటీ చేస్తాయి, 3 పార్టీలు పోటీ చేస్తాయా, 4 చేస్తాయా, 5 చేస్తాయా, కూటములు కలుస్తాయా అనేది రేపు ఎలక్షన్లో తేలుతుంది. కాకపోతే వాడు ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయిపోయింది. మిగతా పార్టీలు ఎలా కూటమి కట్టినా ఈ 2 పార్టీలు తలపడే పరిస్థితి వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడం వల్ల కాంగ్రెస్కి వచ్చే ప్రయోజనం ఏం కనపడట్లా. లాస్ తప్ప, నష్టం తప్ప ప్రయోజనం కలగటం కనపట్లా మనకి ఎక్కడ.
ఎందుకు వాళ్ళు అట్ట ఎత్తుకున్నారంటారు? అంటే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు వ్యూహాత్మక తప్పిదనం అని అంటున్నా. వాళ్ళు ఈ విధంగా డెసిషన్ తీసుకోకుండా ఉంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఫోకస్ పెట్టిందో ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి వైపు నడిచిన మాట వాస్తవం. ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ ఇంకొక ప్రచారం కూడా ఉంది. రేవంత్ రెడ్డి పెత్తనం ఎక్కువైపోతుంది, ఆయన ఇమేజ్ పెరిగిపోతుంది పార్టీలో. ఆయన కట్టడి చేయాలంటే ఆయన ఇరుకుని పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, ఆయన తప్పించాలి, మనం అధికారాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఇష్యూని పెద్ద చేసి రేవంత్ రెడ్డి ఇరుకుని పెట్టి తప్పించి వేరే వాళ్ళు అధికారం చేపట్టడానికి ఎంత డ్రామా ఆడుతున్నారు అన్న ప్రశ్న కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగిపోవడం తట్టుకోలేని వాళ్ళు కొంతమంది కావాలని చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. అంటే ఈ ప్రచారంలో నాకు అనిపించింది ఏంటంటే ఇద్దరు మంత్రులు ఎవరైతే దీన్ని ఇంకా పెద్దది చేశారో, మరి నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళని సమర్థించే విధంగా మాట్లాడకుండా ఉంటే అప్పుడు సిచ్యువేషన్ వేరే రకంగా ఉండేది. కానీ ఆయన సమర్థించాడు కదా, అలా చేసేది లేకుండే. దానివల్ల ఆయనకి నష్టం, ఆ పార్టీకి నష్టం. అంటే వ్యూహాత్మక తప్పిదం అంటున్నాను నేను. అందుకే ఈ విధంగా చేయటం అనేది కాంగ్రెస్ పప్పులో తప్పులో కాలేసిందని చెప్పవచ్చు. దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడుతుంది. అట్లా ఒకటి. రెండోది, ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనక ఎవరుండి ఆడిస్తున్నారు? స్పష్టం కదా, కాంగ్రెస్ పెద్దలే ఉండి ఆడిస్తున్నారు అన్నది స్పష్టం అవుతా ఉంది ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ కూడా ఈయన వెనకుంది మాట్లాడిపిస్తున్నారు అన్న ఒక పాయింట్ కూడా వెలుగులోకి వస్తుంది. అది కూడా స్పష్టత వచ్చింది. మీకు ఎప్పుడైతే షర్మిలారెడ్డి గారికి రాజ్యసభ ఇవ్వలేదో ఆ రోజే నిన్న మధ్యాహ్నమే జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజకీయాలు చేస్తున్నాడు, షర్మిలారెడ్డిని అందుకే రాజ్యసభకు పంపించలేదు అన్న ప్రచారం కూడా ఉందిగా. అన్ని వాస్తవాలు కనబడతాయి. ఎందుకంటే షర్మిలారెడ్డి గారికి మొదట్లో ఇన్ ప్రిన్సిపల్ ఓకే అని ఒక ఇండికేషన్ ఇచ్చారు, ఒకటి. రెండోది, ఆమెకున్న అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే డీకే శివకుమార్ సపోర్ట్ ఎక్కువ ఉంది. అది కూడా లేదు, ఇప్పుడు అది కూడా లేదు అని అనటం కంటే కూడా ఇందులో ఒక వ్యూహం వైఎస్ జగన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నాడో అది సక్సెస్ఫుల్గా చేయగలిగాడు అనేది ఒక వార్త వినిపిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్తో కలుస్తున్నాడు, అందుకే ఈ రాజకీయ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ బీజేపీని, అక్కడ బీజేపీని, ఏపీలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి అక్కడి నుంచే రాజకీయ పావులు కలుపుతూ కాంగ్రెస్ని కంట్రోల్ చేస్తాడన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో వారు మాట్లాడిన మాటలు బీజేపీ ఉద్దేశించి కాంగ్రెస్ వైపు షర్మిలాకి సీటు రాకుండా ఎంపీ సీట్ చేయటంలో, ఆయనకి రాబోయే ఎలక్షన్లో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ మద్దతు కావాలి. ఎందుకు జాతీయ పార్టీ అంటున్నానంటే ఇప్పుడు కేసుల నేపథ్యంలో సెంటర్లో ఒక శుభాశిషులు అవసరం. సో బీజేపీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేదు. సో ఆయన చూపులు కాంగ్రెస్ వైపు ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్ కోసం వ్యూహంలో భాగంగా. కాబట్టే ఈ పరిణామాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నాగేశ్వర్ని పెట్టించి ఇక్కడ నాటకం ఆడిస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీ గురించి తెలిసి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళు తప్పడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడితో పొత్తు పెట్టుకుని కలుపుకునే ప్రయత్నం చేస్తుందంటారా? రాజకీయ పార్టీలు, రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. ఇది సోనియా గాంధీని సవాల్ చేసి ఇటలీ పంపించేదాకా ఊరుకోనని సాక్షి పేపర్లో ఇష్టానురీతిగా సోనియా గాంధీని విమర్శించిన జగన్ రెడ్డిని కలుపుకుంటే కాంగ్రెస్కి ఆ కొద్ది సీట్లు కూడా ఉండే పరిస్థితి లేదుగా. అది అప్పట్లో మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే దానివల్ల కాంగ్రెస్కి అడిషనల్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే జగన్ రెడ్డి గారు ఒక విషయం, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఓటు బ్యాంక్, దళితులు కానీ, మైనారిటీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఓటు బ్యాంక్ ఇప్పుడు జగన్ రెడ్డి గారి వైపు మళ్ళింది. సో ఇప్పుడు దీనివల్ల జగన్ రెడ్డి గారితో టైఅప్ చేసుకోవడం వల్ల కాంగ్రెస్ లబ్ధి పొందాలా అని అనుకుంటుంది ఏంటంటే ఈ ఓటు బ్యాంక్ దే వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు. కానీ జగన్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కలిసి వచ్చేది ఏం లేదు, ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. అది రాబోయే ఎలక్షన్లో ప్రజలు తీర్పిస్తారు, అది వేరే విషయం. జగన్ రెడ్డి గారి ఇమేజ్ మీరు ప్రస్తావించారు కాబట్టి జగన్ రెడ్డి ఇమేజ్ చంచలగూడ జైల్లో ఆయన చక్కగా ఆత్మ కథ రాసుకున్నట్టు గోడల మీద రాశాడంట ఆయన నేరాల చిట్టా మొత్తం. అదంతా ఒకసారి కాంగ్రెస్ పెద్దలు చూస్తే బాగుంటుందేమో అనిపించింది. అంటే వాళ్ళకి అన్నీ తెలుసు, సెంట్రల్లో కాంగ్రెస్ అన్నీ గమనిస్తుంటారు. ఈయనకి ఏంటంటే వాళ్ళది ఏదో ఒక జాతీయ పార్టీ శుభ ఆశీస్సులు కావాలి, అది ఈయనకి అనివార్యమైన పరిస్థితి. సో ఈ విన్ విన్ సిచ్యువేషన్ అని బహుశా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉండవచ్చు. ఏమైనా హౌఎవర్ తెలంగాణలో ఒక చిన్న అంశాన్ని, నార్మల్గా పోయే అంశాన్ని పెద్దది చేయటం వల్ల కొంతమందికి నష్టం జరుగుతుంది.
కొంతమంది అనూహ్యంగా ఊహించని విధంగా టీడీపీ జనసేన తెలంగాణలో పోటీ చేసే నిర్ణయం వైపుగా అడుగులు పడితే మరి ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అంటే జరగబోయే రాజకీయాల పరిణామాలను బట్టి బీఆర్ఎస్ స్టాండ్ ఎట్టి అడుగులు వేసే అవకాశం ఉందో ఇంకొక సంవత్సరం పోతే కానీ తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ తేలిపోతే అప్పుడు బీఆర్ఎస్ స్టాండ్ తీసుకుని ముందడుగు వేసే అవకాశం ఉంది. అప్పుడు దాకా మాట్లాడేది కేసీఆర్ గారు, ఇప్పుడు దాకా మాట్లాడేది అదే ఊహమై ఉండొచ్చు. వాళ్ళు ఇంతకు ముందులాగా కాకుండా ఈ వ్యవహారంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అంటే చేస్తున్నారు. ఒకసారి తప్పుడు అడుగులు వేసి ఎలా ఎదురు చెప్తున్నారో తెలిసింది. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కవిత కొద్దిగా అనవసరమైన మాటలు మాట్లాడింది, కానీ కవితను పట్టించుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు, లేదు, ప్రజలు కూడా లేరు, అది వేరే విషయం. కానీ వీళ్ళు మాత్రం కొద్దిగా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. జాతీయ పార్టీ వేసిన తప్పుడడుగులతో మరో జాతీయ పార్టీకి అవకాశం కల్పిస్తూ పోటీ చేసే పరిస్థితి తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినే రెచ్చగొట్టి వారి తప్పుడడుగుల్ని వారే ప్రజలకి ప్రత్యక్షంగా చూపించారంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.